హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీలో ఈ ఫ్రూట్ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. ఈ ఫ్రూట్ పేరేంటంటే స్టార్ ఫ్రూట్. నక్షత్రాల కాయ అంటారు తెలుగులో. ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు స్టార్స్ లాగా ఉంటాయన్నమాట. మనం డెకరేషన్ పర్పస్‌కి గూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా స్టార్‌గా పెట్టొచ్చు ఏదన్నా మంచి డిష్ చేసినప్పుడు. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు బాగా పుల్లగా ఉంటాయి. సో, మనకి పులుపుకి ఆల్టర్‌నేటివ్‌గా దేంట్లో అయినా వాడుకోవచ్చు. అంటే పచ్చడిలో వాడొచ్చు, పప్పు చేసుకోవచ్చు. కొంచెం పండిపోయిన తర్వాత ఆ పులుపనేది చాలా వరకు తగ్గిపోతుంది. కొంచెం తియ్యగా ఉంటుంది. మనం విత్తనాలకి తీసుకోవాలి అనుకుంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. స్టార్‌గా కట్ చేస్తే ఏమన్నా విత్తనాలు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఒక ఫ్రూట్‌ని మాత్రం ఈ విధంగా కట్ చేసుకొని మనం విత్తనాలుగా అన్నిటిని కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. మిగతా వాటన్నిటిని స్టార్స్‌గా కట్ చేసుకోవచ్చు. నాకైతే ఇన్ని విత్తనాలొచ్చినాయి. చూసారా 2 బ్రేక్ అయినాయి స్టార్‌గా కట్ చేయడం వల్ల. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే సీడ్స్ అనేవి లోపల ఎక్కడుంటాయో తెలీదు కదా! కట్ చేయకముందు. చూసారా? పైనున్న నక్షత్రాలన్నీ కిందున్నట్టు భలే అందంగున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. సబ్స్క్రైబ్ టు శ్రావణి వ్లాగ్స్.